నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఆత్మీయం ధారావాహిక నుండి 5వ భాగం వినేద్దామండి. కరతాళ ధ్వనులు మారుమ్రోగుతూ ఉండగా మినిస్టర్ గారు చెప్పడం కొనసాగించారు. మరొక శుభవార్త కూడా. వీరి ఆధ్వర్యంలో ఎంతో వృద్ధి చెందిన ఈ పెద్ద గ్రామాన్ని ప్రభుత్వం పురపాలక సంఘంగా మారిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందనే ఆశతో దానికోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు. పెద్దలందరినీ కలుస్తున్నారు. త్వరలోనే విజయం సాధిస్తారు కూడా. అందుకు కృతజ్ఞతగా మీరంతా ముందుకొచ్చి వారిని రాబోయే పురపాలక సంఘానికి చైర్మన్గా ఎన్నుకుంటే ఆయనకు ఈ ఊరికి మరింత సేవ చేసే అవకాశం దక్కినట్టే. ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పకుండా ఉండలేకపోతున్నాను. భుజంగం గారు ఎంత నిస్వార్థులు, త్యాగి. అంటే ఇంత మంచి కార్యం నిర్వహిస్తూ కూడా ఇది బయట నలుగురికి తెలిసి ఆయన్ను అభినందన వెల్లువలో ముంచేస్తారనే బిడియంతో వీడియోగ్రాఫర్లను కానీ పత్రికా విలేకరులను కానీ ఈ సభకు ఆహ్వానించలేదు. చేసిన పని చేతల్లోనే ఉండాలి, కానీ దానికి అనవసరపు ప్రచారం అనవసరం అనేది ఆయన భావన. అది ఎంత ఉదాత్తమైందో, ఆయన ఎంత ఉన్నతిలో చెప్పడానికి ఆయనకు నేను ఇలా చెప్పడం ఇష్టం లేకపోయినా ఉండబట్టలేక చెప్తున్నాను. ఆ మాట ఆయన నుండి విన్నప్పుడు నేను ఎంతగానో ముగ్ధుడయ్యాను. తాను చేసే ఏ మంచి పనైనా తన ఊరి ప్రజలకు తెలిస్తే చాలని, ప్రపంచానికంతా తెలియాల్సిన అవసరం లేదన్నారు ఆయన. అంత గొప్ప మనిషిని నా రాజకీయ జీవితంలో నేనెప్పుడూ చూడలేదు. వారికి, మీ గ్రామ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. ఆకాశాన్నంటే కరతాళ ధ్వనుల నడుమ సభ ముగిసింది. ఆయన పక్కనే కూర్చున్న భుజంగానికి వేదిక వెనక నుంచి కొందరు స్త్రీలొచ్చి పూలహారాలు వేసి బొకేలిచ్చి అభినందిస్తూ ఉంటే ఆయన ముకుళిత హస్తాలతో చిరునవ్వులు చిందిస్తూ లేచి నిలబడ్డాడు. మరికొందరు ఆడవాళ్లు వేడివేడి టిఫిన్లు ప్లేట్లలో పెట్టి తీసుకొచ్చి అక్కడున్న అందరికీ ఇవ్వటం మొదలుపెట్టారు. సరిగ్గా ఆ సమయంలో ఎదురుగా ఉన్న కోదండరామస్వామి ఆలయ పూజారి గారు స్పీకర్లో మాజీ ఎమ్మెల్యే గారి మాటలు వింటూనే కంగారు పడిపోతూ గుడికి తాళం వేసి సైకిల్ తీసుకుని చక్రవర్తి దగ్గరకు బయలుదేరాడు. మొట్టమొదటిసారి చక్రవర్తి ఆ ఇంట్లో కాలు పట్టడం చూసి తను ఎలా అపోహపడింది గుర్తుకొచ్చినప్పుడల్లా ఆయన మనసు కలత చెందుతూ ఉంటుంది. తను అంతకుముందు ఎన్నడూ రామబ్రహ్మం గారిని చూడకపోయినా తను ఈ గుడికి పూజారిగా వచ్చిన కొత్తల్లోనే ఆయన పేరు వినటం, చాలామంది ఆ ఇల్లు అలా అవటాన్ని బాధగా చెప్పడం విన్నాడు. తను అపోహపడ్డందుకు తర్వాత చక్రవర్తి గుడికి వచ్చినప్పుడు క్షమాపణలు కూడా చెప్పుకున్నాడు. ఆయన అక్కడ జరుగుతున్న తతంగాన్ని చూసి ఆగలేకపోయాడు. అక్కడ వాళ్ళు చేయబోతున్న నిర్వాకం ఏమిటో అర్థమవటంతో, ఏమిటి మా తాతగారింటిని మార్చేస్తున్నారా? పాత వాళ్ళు ఖాళీ చేశారా? ఆత్రంగా అడిగాడు చక్రవర్తి ఆయన చెప్పిన మాట వింటూనే. ఆ ఇల్లు తను కొనే ప్రయత్నాన్ని ఇంతవరకు ఆ ఊళ్ళో ఎవరికి చెప్పలేదు. పూర్ణచంద్రరావు గారికి తనకే తెలుసు ఆ విషయం. ఏమీ మారలేదు, తెల్లటి కళ్ళును గాజు గ్లాసులో పోసి పాలుగా అమ్మాలన్న ప్రయత్నం అది అన్నాడు పూజారి చిరాగ్గా. అంతకుముందు ఆ ఇంట్లో 2-3 ఉండేవాళ్ళు. ఇప్పుడు శరణాలయం అయింది కదా, ఎంతమంది అయినా చేరొచ్చు. కొనుగోలుదారులను బట్టే అమ్మకాలు కూడా. ఒళ్ళు కుతకుతలాడిపోయింది చక్రవర్తికి. ఉదయం 8 గంటలైంది. మాణిక్యం ఇంటి హాల్లో భుజంగము నాగరాజు కూర్చుని ఉన్నారు. భుజంగం చేతుల్లో ఆ రోజు వార్తాపత్రిక ఉంది. అందులో మధ్య పేజీల్లో ప్రచురించిన ఫోటోను, దాని కిందగా రాసిన వార్తను కళ్ళ నుండి నిప్పులు కురిపిస్తూ చూస్తున్నారు ముగ్గురు. అందులో ఇలా ఉంది: సాయిరాంపురంలో ఆ ఊరి సర్పంచ్ భుజంగం గారు అభాగ్య స్త్రీల కోసం ఓ అనాథ స్త్రీ శరణాలయం స్థాపించారు. దాన్ని మాజీ ఎమ్మెల్యే గారు రిబ్బను కత్తిరించి ప్రారంభించారు. అది స్థాపించిన వారి ఉద్దేశం ఎంతో ఉన్నతమైనదే అయినా ఆ ఇంట ఉండబోయే స్త్రీల ముఖాలు చూస్తే వాళ్ళు అనాథల్లాగా కనపడటం లేదని, వారి తళుకు బెళుకులు సంస్థ ఆశయాలకు అనుగుణంగా ఉన్నట్టు లేవని ఆ ఊరి ప్రజలు చెవులు కోరుకుంటున్నారు. అనాథ స్త్రీలు పెదవులకు లిప్స్టిక్లు పూసుకోకూడదని ఎక్కడా లేదు, కానీ అలా తయారైన ఆ స్త్రీలను చూసి ప్రజలు గుసగుసలాడుకుంటూ నవ్వుకుంటున్నారనేది దాని స్థాపకులు గుర్తించి సరిచేసుకుంటే వారి ఆశయం సిద్ధిస్తుందేమో. కొసమెరుపు: సాయిరాంపురంలో మోహిని మహల్ పేరుతో ఇంతవరకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా నడిచిన వ్యభిచార గృహాన్ని ఇప్పుడు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చారని పేరు చెప్పడానికి ఇష్టపడని కొందరు ఊరి పెద్దల ఓవాచ. నేను ముందే చెప్పాను, వీడియో తీయించొద్దు, పేపర్ వాళ్ళని పిలవద్దు అని మాణిక్యం గయ్యమంది.
మేమెవరిని పిలవలేదే అక్క. అయినా ఈ వార్త ఫోటో పేపర్లో ఎలా వచ్చాయో అర్థమే కావటం లేదు అన్నాడు నాగరాజు. భుజంగం మొహము జేపురించుంది. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత రహస్యం అంటూ లేకుండా పోయింది. ఏ దౌర్భాగ్యుడు దీన్ని తీశాడో అర్థం కావటం లేదు. అప్పటికి మన వాళ్ళందరికీ చెప్పుంచాను, ఎవరైనా ఫోటోలు తీస్తూ ఉంటే కనిపెట్టుండండిరా అని రోషంగా అన్నాడు నాగరాజే మళ్ళీ. మన వాళ్ళని వెంటనే ఆ పని మీద పెట్టి ఆ దరిద్రుణ్ణి పట్టుకున్న మరుక్షణమే చిటికేసేస్తాను. దొరికిన వాళ్ళంతా దద్దమ్మలు, ఒక్క పని సవ్యంగా చేసి చావలేరు. మాణిక్యం నోరు మూత పట్టమే లేదు. రాత్రి 10 గంటలప్పుడు హాల్లో ఉన్న ఫోన్ మోగుతూ ఉంటే అప్పుడే పడుకోబోతున్న పూర్ణచంద్రరావు లేచి వెళ్ళి రిసీవర్ ఎత్తాడు. నమస్కారం అండి, నేను విజయవాడ నుంచి ప్రకాశ్రావుని మాట్లాడుతున్నాను. నమస్కారం, చెప్పండి. చక్రవర్తి గారికి ఇచ్చిన జీపీఏను అనివార్య కారణాల వల్ల రద్దు చేసుకోవలసి వస్తుంది, నన్ను మన్నించాలి. అదేమిటండి, ఎందుకని? ఆయన మాట వింటూనే ఉలిక్కి పడ్డట్టుగా ముందుకు వంగాడు. చెయ్యి రిసీవర్ చుట్టూ బిగుసుకుపోయింది. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదండి అన్నాడు నసుగుతున్నట్టుగా. పూర్ణచంద్రరావు గారికి ఆయన మాట వింతగా తోచింది. వాళ్ళకు తెలియకుండానే మీరు చక్రవర్తికి జీపీఏ ఇచ్చారా? అప్పుడు ఏ కాళ్ళనున్నారో సరే అన్నారు. ఇప్పుడేమో రాష్ట్ర రాజధాని మనకు దగ్గరగా వచ్చేస్తుంది, దాంతో ఆ ఇల్లు బంగారపు బిళ్లతో సమానం, అమ్మటానికి వీల్లేదంటున్నారు. రాజధాని సంగతి కొత్త వార్తేం కాదుగా. రాష్ట్రం విడిపోతే గుంటూరు విజయవాడకు దగ్గరలో వస్తుందని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. మీరు జీపీఏ ఇచ్చిన రోజు కూడా అదే మాట విన్నాం. పూర్ణచంద్రరావు గారు, దయ ఉంచి నా మాట వినండి. మా వాళ్ళు ఇష్టపడనప్పుడు నేనేమీ చెయ్యలేను. మీరు నన్ను మరో విధంగా తలచొద్దు. దాన్ని మాత్రం ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మను, జీపీఏను రద్దు చేసుకుందాం అన్నాడు. ఆయన మాటలకు పూర్ణచంద్రరావు గారికి కోపం వచ్చింది. అదేమిటండి, అలా ఎలా వీలవుతుంది? ఇద్దరు పెద్ద మనుషుల మధ్య కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేయాలన్నా ఇద్దరికీ అంగీకారం అవ్వాలి కదా. ఆ పైన చక్రవర్తి గారి నుండి మీరు ₹1,00,000 అడ్వాన్స్ తీసుకున్నారు. ఈ విషయంలో మనం లాయర్తో సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పూర్ణచంద్రరావు గారు అసహనంగా అన్నారు. చూడండి ప్రకాశ్రావు గారు, మాట తప్పటం అంత తేలిక కాదు, మంచిది కాదు. అందున కాగితాల మీద రాసుకుని దాన్ని రిజిస్టర్ చేయించిన తర్వాత చక్రవర్తి గారేమో తన పూర్వీకుల ఇల్లు కొనుక్కోవాలని తహతహలాడుతున్నారు. అసలు అది కొనే విషయంలోనే ఎన్ని ఇబ్బందులున్నాయో తెలిసి కూడా ఆయన ముందుకు దూకాడు అంటే వారికి ఆ ఇంటి మీద ఎంత ఆత్మీయత ఉందో అర్థం చేసుకోండి. ఒప్పందం కుదిరిన రోజున ఆయన కొంటానన్నందుకు మీరు ఎంతగానో సంతోషించారు. ఇప్పుడు ఇలా పేచీ పెడితే ఎలా? ఇంకా డబ్బు కావాలనుకుంటే చెప్పండి, అది సమంజసం కాకపోయినా నేను ప్రయత్నం చేస్తాను. కాదులేండి, ఇంట్లో వాళ్ళు అసలు అమ్మకానికే ఒప్పుకోవటం లేదని చెప్పాను కదా. ఆయన మాటల్లో తడబాటే కాకుండా కొద్దిగా విసుగు ధ్వనిస్తోంది. నిజం చెప్పండి, మిమ్మల్ని నాగరాజు బెదిరిస్తున్నాడా? కాస్త కంఠం హెచ్చించి అడిగాడు పూర్ణచంద్రరావు గారు. అబ్బబ్బే, అదేం లేదు. అసలు మన మధ్య ఈ ఒప్పందం ఉన్నట్టుగా మరొక మనిషికి తెలియదు కదా, చిరాగ్గా అన్నాడు ఆయన. భుజంగం లాంటి వాళ్లకు మనం ఎంత రహస్యంగా ఉంచినా తెలుసుకోవటం కష్టం కాదులేండి. వాళ్ళ వేగులు వాళ్ళకుంటారు. రహస్యాలను వెలికి తీయటంలో వాళ్ళు నిష్ణాతులు. మీరు మనసులోని మాటను నిజాయితీగా చెబితే, మేము కన్విన్స్ అయితే తప్పకుండా ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి అంగీకరిస్తాం. లేదంటే అమలు చేసి తీరాల్సిందే. ఇక్కడ చక్రవర్తి గారి ప్రసక్తి తీసేయండి. మీరెక్కడో పట్టణంలో దూరంగా ఉన్నారు. ఊరి మధ్యలో ఉన్న ఆ దరిద్రాన్ని మేము భరించలేకుండా ఉన్నాం. చక్రవర్తి గారైతే ఊరి పెద్దలందరినీ కూడగట్టుకునైనా పోరాటం సాగించి ఆ ఇంటిని ఖాళీ చేయించి దానికి పూర్వపు వైభవాన్ని తీసుకురావాలని ఆరాటపడుతున్నారు. పూర్ణచంద్రరావు గారు ఫోన్ పెట్టేశారు. ప్రకాశ్రావు నిర్ణయానికి ఆయన మనసు ఎంతగానో వికలమైంది. ప్రకాశ్రావు మాట తీరు చూస్తుంటే నాగరాజు భయపెట్టినట్టే ఉన్నాడు. ఆ ఇల్లు అనాథ స్త్రీ శరణాలయంగా మార్చటంలోనే భుజంగం ఏదో కొత్త ఎత్తు వేస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఆ రాత్రి పూర్ణచంద్రరావు గారింటికొచ్చారు చక్రవర్తి, భ్రమర. అప్పటికే ఆంజనేయులు అక్కడ ఉన్నాడు. కారణాలు వేరైనా వాళ్ళ ముగ్గురికి శత్రువు ఒకడే అని తెలిసిపోవటంతో ఇక ముందు ఏం చేసినా కలిసి ఆలోచించి చేయాలనే నిర్ణయానికి వచ్చారు. నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడికి నా తోటను ధారాదత్తం చేసే ప్రసక్తే లేదు. నేను ఆంజనేయుల్ని, రామభక్తుణ్ణి. ఇతరులది ఒక్క పైసా ఆశించను, నాది ఒక్క పైసా మరొకరికి ఇవ్వను. అతడి కళ్ళు ఎర్రగా మండిపోతున్నాయి. తన తోట విషయంలో నాగరాజు మాటలు గుర్తుకొస్తూ ఉండటంతో పూర్ణచంద్రరావు అనునయంగా చూశాడు అతని వంక. ఆవేశం ఎప్పుడూ అనర్థానికి దారితీస్తుంది.
ఏదైనా ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించి చేస్తేనే విజయం సాధించగలిగేది. పేపర్లో మొన్న వచ్చిన అనాథాశ్రమం ప్రారంభోత్సవ ఫోటో ఎవరు తీశారో తెలియాలి. వాళ్ళ దగ్గర ఇంకా కొన్ని ఉండుంటాయి. వాటి ఒరిజినల్స్ మనం సంపాదించి లాయర్కి ఇవ్వగలిగితే వాళ్లను అణగదొక్కేందుకు ఏం చేయాలో ఆయనే చేస్తాడు. ఆంజనేయులు పక్కపక్క నవ్వాడు. జేబులో నుంచి ఒక కవర్ తీసి పూర్ణచంద్రరావుకి ఇస్తూ, ఇవిగోండి ఆనాడు తీసిన ఫోటోలు 25 దాకా ఉన్నాయి. కొద్దిగా కష్టపడాలే కానీ అందులో ఉన్న ఆడపిల్లల్ని ఎక్కడెక్కడి నుంచి పట్టుకొచ్చింది కనిపెట్టొచ్చు. వాళ్ళ ముఖాలకు అనాథలని ముసుగు వేసి వెధవల నాటకం ఆడుతున్నారు అన్నాడు. ఇవి మీకెక్కడ దొరికాయి? చెప్పాను కదా, నేను ఆంజనేయుళ్ళని. 7 సముద్రాల అవతలున్న సంజీవిని పర్వతాన్నే మోసుకొచ్చిన వాణ్ణి. నా దారులు నాకున్నాయి. ఆ రోజు ఆ ఇంట జరిగే ఫంక్షన్ ఎలాంటిదో నేను ముందే ఊహించాను. ఎవ్వరూ గుర్తుపట్టకుండా మరొక ఊరి మనుషులిద్దరిని మాజీ ఎమ్మెల్యే వెనకనే లోపలికి పంపించాను. అక్కడ కాపలా ఉన్న వాళ్ళంతా వీళ్ళు కూడా ఆయన మనుషులే అనుకున్నారు. వాళ్ళ సెల్ ఫోన్స్లో తీసినవే ఆ ఫోటోలు. వీటిని పోలీసులకిచ్చి ఆ పిల్లల వెనక ముందు అంతా తెలుసుకునేలా చేయాలి. దాంతో ఆ వెధవలు నా తోటనే కాదు ఈ ఊరినే వదిలి పారిపోతారు అన్నాడు కసిగా ఆంజనేయులు. శనివారం మధ్యాహ్నం స్కూల్ అయిపోగానే గుంటూరు లాయరు గారు పూర్ణచంద్రరావు గారికి ఇచ్చిన టైంకు ఆయన దగ్గర ఉండేలా నలుగురు కలిసి బయలుదేరారు. అక్కడ పని పూర్తవగానే హైదరాబాద్ వెళ్లాలనేది చక్రవర్తి ఆలోచన. సోమ మంగళవారాలు స్కూలుకు సెలవు అవటం, ఫోన్లో పదే పదే తల్లి రమ్మనమని చెప్తూ ఉండటంతో ఆ ప్రోగ్రాం పెట్టుకున్నాడు. అందరూ ఆయన గదిలో కూర్చున్నారు. రఘురాం కూడా వాళ్లతో పాటు వచ్చి కూర్చున్నాడు. భ్రమర విషయంలో మాచర్లు వెళ్ళి ఆమె నాన్నను చంపినందుకు శిక్ష అనుభవించిన ట్రాక్టర్ డ్రైవర్ని కలిసి మాట్లాడొచ్చాం. నిజానికి అతడు కాదు ఆ యాక్సిడెంట్ చేసి మా బాబాయిని చంపింది. అయినా భుజంగం నాగరాజుల ఒత్తిడితో ఆ నేరాన్ని తన నెత్తిన వేసుకుని శిక్ష అనుభవించినట్లుగా చెప్పాడు. అసలు చేసింది ఎవరట? అతడికి కూడా ఖచ్చితంగా తెలీదు. చదువుకుంటున్న ఎవరో బంధువుల పిల్లవాడి పొరపాటు వలన జరిగింది. అది బయటకు వస్తే వాడి జీవితం నాశనం అయిపోతుంది. ఎలాగైనా వాడిని రక్షించాలి అంటూ భుజంగం ప్రాధేయపడితే తప్పక ఆ పని చేయాల్సి వచ్చిందని చెప్పాడు అతడు. కానీ తర్వాత విన్న మాటలతో ఆ యాక్సిడెంట్ చేసింది నాగరాజు అయి ఉంటాడనేది అతడి అనుమానం. కేసును మళ్ళీ రీఓపెన్ చేయించవచ్చా సార్? క్రిమినల్ కేసు కదా, చేయించవచ్చు. కానీ మనకు ఆ విషయంలో బలమైన సాక్ష్యాలు కావాల్సి ఉంటుంది. డ్రైవర్ చెప్పిందే మనకు సాక్ష్యం అంది భ్రమర. అతడొచ్చి బోనులో నిలబడి ఆ మాటలు చెప్తాడా? ఆయన అడిగాడు. కొద్ది క్షణాల పాటు అక్కడ నిశ్శబ్దం ఏర్పడింది. అతడు రాడండి. ఇప్పటికే నానా ఇబ్బందులు పడ్డాడు. రావటం అంటూ జరిగితే వీళ్ళు వాడిని చంపినా చంపేస్తారు అంది భ్రమర దిగులుగా. వాళ్ళు మా నాన్నను కావాలని చంపారనేది నిజం. ఆ మాట తలుచుకుంటేనే నా ఒళ్ళు భగభగ మండిపోతుంది. వాడిని కోర్టుకు లాగి ఎలాగైనా కక్ష తీర్చుకోవాలన్నదే నా కోరిక అంది. లాయర్ నవ్వాడు. సరైన రుజువులు లేకుండా మనం కోర్టు తలుపు తట్టలేం. కక్ష తీర్చుకోవటానికే కేసు పెడుతున్నామంటే న్యాయస్థానం అంగీకరించదు. అయితే వాళ్ళని అలా వదిలేయటమేనా? ఆమె కంఠం దుఃఖంతో జీరబోయింది. చూద్దాం, ఇంకేదైనా గట్టి రుజువు దొరుకుతుందేమో ప్రయత్నించాలి. ఆయన ఆలోచిస్తూ ఉండిపోయాడు. చక్రవర్తి తాతగారి ఇంటి విషయంలో ఇంతకు ముందే వివరంగా చెప్పాను. కలెక్టర్ గారితో మాట్లాడతానన్నావు కదా, మాట్లాడావా? పూర్ణచంద్రరావు అడిగాడు. లేదు, స్పష్టమైన రుజువులతో ఆయన దగ్గరికి వెళ్తేనే బాగుంటుందని ఆగాను. మీరు చెప్పేవన్నీ నిజాలే అయినా సరైన సాక్ష్యాధారాలు లేకుండా విజయం సాధించలేం. దాంతో వాళ్ళు మరింత రెచ్చిపోతారు. ఇప్పుడు అది మోహిని మహల్ కాదు, అనాథ స్త్రీ ఆశ్రమం అన్నాడు నవ్వుతూ. ఇవిగో మొన్న దాని ప్రారంభోత్సవం నాటి ఫోటోలు. అందులో ఉన్నదందరూ ఒకప్పుడు వ్యభిచారుణులే అయి ఉంటారనేది మా అందరి అనుమానం. చాలా తెలివిగా చేశాడు. ఒకనాటి అలాంటి వాళ్లను ఆదుకుని సభ్య సమాజంలోని వ్యక్తులుగా తీసుకురావటానికే ఈ ఆశ్రమాన్ని స్థాపించానన్న డబ్బా కొట్టుకునేందుకు ఎత్తివేశాడు. ఎవ్వరూ ఉపయోగించని ఆ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తమకు ఉచితంగా ఇవ్వాలనే ప్రతిపాదనను ఆ మాజీ ఎమ్మెల్యే ముందు పెట్టాడు. ఆ ఇంటి యజమానికి ఏం చెప్పాడో తెలియదు. చక్రవర్తి గారికి ఇచ్చిన జీపీఏను రద్దు చేసుకుంటానంటూ ఫోన్ చేశాడు విజయవాడ నుంచి ఆయన అన్నాడు పూర్ణచంద్రరావు. కారణం ఏమిటంటాడు అడిగాడు లాయర్. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదుట. అది రాసుకున్న రోజున వారి అంగీకారంతో చేశాడు. ఇప్పుడు ఇక్కడ రాజధాని వస్తున్నది కదా, ఇంటి విలువ బాగా పెరిగిపోయింది, మనమే ఉంచుకుందాం అంటున్నారట వాళ్ళు. అదంతా శుద్ధ అబద్ధం. వీళ్ళే ఆయన్ని బెదిరించి ఉంటారు. రఘురాం అన్నాడు. సాయిరాంపురంలోని పెద్దలు కొందరిని మనం కూడగట్టుకుంటే వాళ్ళని అడ్డుకోగలుగుతావేమో అని.
అది మంచి ఆలోచనే, కానీ ఎవరైనా అలాంటి దుష్టులకు ఎదురు తిరిగి మనకు అండగా నిలబడతారా అని. వాళ్ళంత క్రూరులు మరొకరు ఉండరని అందరికీ తెలిసిన విషయమే అన్నాడు పూర్ణచంద్రరావు. త్వరలోనే సాయిరాంపురాన్ని మున్సిపాలిటీగా చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదని తెలిసింది. అదైతే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదా, అప్పుడు వీళ్ళ పదవి ఊడగొట్టేలా చేయాలి ఆంజనేయులు కసిగా అన్నాడు. అలా కాకపోయినా సర్పంచ్గానైనా ఎన్నుకోబడకుండా చూడొచ్చు కదా, దానివల్ల మన సమస్య తీరుతుందని నేను అనుకోను అన్నాడు లాయర్ గారు వాళ్ళనే చూస్తూ. నా తోట విషయంలోనూ నన్ను అన్ని విధాలా బెదిరిస్తున్నాడు నాగరాజు. నేను లొంగకపోవటంతో అక్కడికి దగ్గరలో ఉన్న నా పొలంలో పంటనంతా రాత్రికి రాత్రి నాశనం చేయించాడు అన్నాడు తల వంచుకుని. తర్వాత గంట వరకు వివిధ రకాలుగా ఆలోచిస్తూనే ఉన్నారు. వాళ్ళని ఎలా కట్టడి చేయగలుగుతామా అన్నట్టుగా. ఇక్కడ ఇంకొక గమ్మత్తు విషయం చెప్పమంటారా? ఆంజనేయులు నవ్వుతూ అన్నాడు. ఆ ఇంటికి వచ్చే విట్టులకు డబ్బు తీసుకుని రసీదు ఇస్తానంటాడట అవతారం. అతడెవరు అడిగాడు లాయర్. ఆ అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నాడులేండి, బహుచతురుడు. ఉలిక్కి పడ్డట్టుగా అందరూ అతడి వంక చూశారు. అనాథ స్త్రీ శరణాలయానికి డొనేషన్ ఇచ్చినట్లుగా ఉంటుంది ఆ రసీదు. చాలామంది తమ పేరు మీద రసీదు రాస్తే ఎక్కడ బయటపడిపోతామోనని తీసుకోవటం లేదు. ఒకడు కావాలని రాయించి నాకు తెచ్చిచ్చాడు, ఇదిగోండి అంటూ ఇచ్చాడు. బుధవారం ఉదయం 7 గంటలైంది. ఆకాశం బాగా మబ్బులు పట్టి ఉండటమే కాకుండా సన్నగా జల్లు కూడా పడుతుంది. హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున 5 గంటలకు రావాల్సిన బస్సు 2 గంటలు లేటుగా వచ్చింది. ఈదురుగాలితో కూడిన వాన కురుస్తూ ఉండటంతో చాలా చిన్నగా వచ్చాడు డ్రైవర్. ఆ వాన ధాటికి మధ్యలో చిన్న చిన్న వాగులన్నీ పొంగిపోతూ ఎక్కడ రోడ్డు తెగిందో కూడా తెలియనంత ఇబ్బందిగా మారింది ఆ ప్రయాణం. తల్లి పదే పదే రమ్మంటంతో 2 రోజుల సెలవు కలిసి వచ్చింది కదా అని హైదరాబాద్ వెళ్ళాడు చక్రవర్తి. అతడు తల్లిదండ్రులకు దూరంగా ఇన్నాళ్ళు ఎప్పుడూ ఎక్కడా ఉండలేదు. అక్కడికి వెళ్ళగానే తండ్రి అడిగాడు, ఇంటి సంగతి ఏమైంది అంటూ. అద్దెకున్న వాళ్ళు ఇంకా ఖాళీ చేయలేదు నాన్న, అది ఖాళీ అయిన తర్వాతే రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే ఇంటిని వెంటనే మనం స్వాధీనంలోకి తీసుకుని చిన్న చిన్న రిపేర్లు చేయించి రంగులు ఎంచుకోవచ్చు. అద్దెకున్న వాళ్ళేమో ఇంకా ఇల్లు దొరకలేదంటూ నానుస్తున్నారు. ఆ తలనొప్పి మనకెందుకు, మనం తొందరపడాల్సిందేముంది, ఆగుదాం అన్నాడు అటు ఇటు కాకుండా. అవునులే, అదే మంచి పద్ధతి. తండ్రి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తల ఊపాడు. 7 అవుతున్నా వాన జోరు తగ్గినా ఇంకా చిరుజల్లు పడుతూనే ఉంది. 9 గంటలకు స్కూల్ తెరిచేలోగా సాయిరాంపురం చేరాలి. విజయవాడ బస్టాండులో గుంటూరు వెళ్లే పాసింజర్ బస్ కోసం ఎదురు చూడసాగాడు. సరిగ్గా ఆ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేటప్పటికి అక్కడ భ్రమర కూడా బస్ కోసం ఎదురు చూస్తూ కనపడింది. చల్లటి గాలికి ఆచ్ఛాదనగా చీర చెంగును తల మీద కప్పుకుంది. ఆమె శనివారం రాత్రి ఏలూరు వెళ్ళి బుధవారం తెల్లవారుజామునే మొదటి బస్సులో విజయవాడకు వచ్చింది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు పలకరింపుగా నవ్వుకున్నారు. రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి, ఇంతగా వానలు వస్తాయని వెళ్ళేటప్పుడు ఊహించలేదు అన్నాడు చక్రవర్తి. నా పని అలాగే ఉంది. అమ్మ ఈ వానలో వెళ్ళొద్దంటుంది. ఇది ఎప్పటికి తగ్గానో, ఇంకా పెరిగితే మరీ ఇబ్బంది అవుతుందని మొండిగా బయలుదేరాను. ద్వారకా తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర స్వామిని నిన్న దర్శించుకోవాలని అనుకున్నాను, కానీ ఈ వాతావరణంలో వెళ్ళలేకపోయాను అంది. ఎర్ర బస్ వచ్చి ప్లాట్ఫామ్ దగ్గర ఆగుతూ ఉండగానే ఇద్దరూ దాన్ని ఎక్కేందుకు గాను ముందుకు అడుగులు వేస్తూ ఉండగా, ఏంటి ఏదో హనీమూన్ ట్రిప్ వేసినట్టున్నారు అన్న మాట వింటూనే ఇద్దరూ ఒకేసారి ఉలికి పడ్డట్టుగా వెనక్కు తిరిగారు. సోమశేఖరరావు నవ్వుతూ వాళ్ళ వెనక్గా నిల్చొని ఉన్నాడు. అతడి మాట తీరు, అతడి నవ్వు ఇద్దరిని ఉక్కిరిబిక్కిరి చేసింది. భ్రమరకైతే ఒళ్ళు మండింది. ఏ ఊళ్ళు చూసి వస్తున్నారో చెప్పండి అన్నాడు మరింత ఎగతాళిగా సోమశేఖరం చక్రవర్తిని ఈర్ష్యగా చూస్తూ. చక్రవర్తి నవ్వేశాడు. మొన్న రాత్రి ఫ్లైట్లో చెన్నై వెళ్ళాం. అక్కడ కారు ఒకటి మాట్లాడుకుని మధుర మీనాక్షిని దర్శించుకుని కొడైకెనాల్ వెళ్ళి 1 రోజు ఉండి చెన్నై వచ్చి మళ్ళీ విమానంలోనే గన్నవరంలో దిగి ఇదిగో మన ఊరు వెళ్ళడానికి ఎర్ర బస్ కోసం ఇక్కడికి వచ్చాం. అనుకోకుండా మాకు ఆలోచన వచ్చి వెళ్ళాం, కానీ లేకపోతే మిమ్మల్ని కూడా తీసుకువెళ్ళేవాళ్ళం అన్నాడు అతన్నే చూస్తూ కొంటిగా నవ్వి. సోమశేఖరానికి అర్థమైంది అతని మాటల్లోని ఎగతాళి. ముఖాన్ని గంటు పెట్టుకున్నాడు. భ్రమర కోపాన్ని నిగ్రహించుకోలేకపోయింది. సోమశేఖరం గారు, ఇదివరకు మీకు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాను నా జోలికి రావద్దంటూ. మీరంత భుజంగానికి తొత్తులైనా నా జోలికి వస్తే మాత్రం ఊరుకోను. చక్రవర్తి గారు హైదరాబాద్ నుంచి వస్తున్నారు, నేను ఏలూరు మా ఇంటికి వెళ్ళొస్తున్నాను. అలాంటి మమ్మల్ని ఈ బస్టాండ్లో చూసి అసభ్యంగా కుంటికొతలకు వస్తారా? నేను అసలే మంచిదని కాదు. మీకు తెలుసో తెలీదో, మన జిల్లా పోలీసు సూపరింటెండెంట్ మా మామయ్యే.
ఒక్క మాట చెప్పారంటే మీకు చెప్పకూడే గతవుతుంది, జాగ్రత్త అంది బస్సులో తన ముందు సీట్లో కూర్చున్న అతడికే వినపడేలా ముందుకు వంగి. జనం అంతగా లేరు. చక్రవర్తి 2 సీట్ల అవతల కిటికీ పక్కగా కూర్చున్నాడు అద్దంలాగి. సోమశేఖరం వాగుడికి ఎలా అడ్డుకట్ట వెయ్యాలా అన్నట్టుగా ఆలోచిస్తూ. సాయంత్రం 5 గంటలకు స్కూల్ అయిపోయిన తర్వాత అలవాటుగా హెడ్ మాస్టర్ గారికి చెప్పి వెళ్లేందుకు కాను ఆయన గదిలోకి వెళ్ళాడు చక్రవర్తి. అప్పటికే అక్కడ ఉన్న సోమశేఖరాన్ని చూస్తూ ముఖం చిట్లించాడు. అతడి మూలంగానే తను భ్రమర దేశమంతా చుట్టూ వచ్చినట్లుగా నలుగురు చెవులు కొరుక్కోవటం మహా అసహ్యం కలిగిస్తోంది. భ్రమరైతే విజయవాడ బస్టాండ్లోనే దులిపేసింది. అయినా చర్మం మందం అవటంతో భ్రమర కనపడితే నవ్వుతూనే పలకరిస్తున్నాడు. చక్రవర్తి అయితే అతడితో మాట్లాడటానికి ఏమాత్రం చొరవ చూపించడం లేదు. అతడు మాట్లాడించినా ముక్తసరిగా సమాధానం చెప్పి ఊరుకుంటున్నాడు. నిన్న భ్రమర చెప్పింది. సోమశేఖరం గారు ఏడుపు మొహం పెట్టాడు. నేను ఒక ఠస్సా ఇచ్చాను కదా, ఎస్పీ మా మామయ్యనని. అదేంటండి, ఇక్కడ ఉన్న ఆయన బెంగాలీట కదా, మీ మామయ్య ఎలా అయ్యాడు అంటూ. నేను వెంటనే గొంతు పెంచేసి, తెలియకపోతే తెలియనట్టుండు, అంతేగాని పిచ్చివాగడు వాగొద్దు. నేను మీతో చెప్పిన మర్నాడే ఆయన రిలీవ్ అయి వెళ్ళిపోతే ఈ బెంగాలీ ఆయన వచ్చాడు అన్నాను. అంటే నేను అన్నమాటను భుజంగానికి చేరవేశాడన్నమాట. చక్రవర్తిని చూస్తూనే సోమశేఖరం లేచాడు వెళ్తానండి అంటూ. నేను వస్తానండి అన్నాడు చక్రవర్తి పూర్ణచంద్రరావుతో. ఒక్క 5 నిమిషాలు కూర్చో వెళ్దాం అంటూనే ఒక క్షణం ఆగి, నువ్వు మా ఇంటికి ఈ రాత్రికి భోజనానికి రావాలి అన్నాడు సోమశేఖరం వెళ్ళిన తర్వాత. ప్రత్యేకత ఏమైనా ఉందా సార్ కూర్చుంటూ అడిగాడు చక్రవర్తి. భోజనం అంటే భోజనం కాదు, ఇవాళ గురువారం కదా, మా ఆవిడ పెసరట్లు చేస్తానంది. ఆవిడ గారు వెన్న రాసి పెసరట్లను అద్భుతంగా చేస్తుందిలే. అలాంటి రోజున ఓ అతిథిని ఆహ్వానించడం నాకు అలవాటే అన్నాడు. తప్పకుండా వస్తాను, నాకు పెసరట్లంటే ఇష్టమే. మా అమ్మ కూడా చాలా రుచిగా చేస్తుంది. అవును, నేను ఒక్కడినేనా ఇంకా ఎవరైనా ఉన్నారా నవ్వుతూ అడిగాడు చక్రవర్తి. సోమశేఖరాన్ని కూడా పిలిచాడేమో అన్న అనుమానం రాగా. నువ్వక్కడివేలే, అందున చేతులు కాల్చుకునే వాళ్ళనే నేను పిలిచేది. ఒకటి గుర్తుంచుకోవయ్యా చక్రవర్తి, చిన్నమైనా ఇలాంటి కోరికలు తీరాలి అంటే వెంటనే పెళ్లి చేసుకోవాలి. ఇంటికి సౌభాగ్యం వెళ్ళాలే కదా, ఎన్నాళ్ళి నలభీమ పాకం. అంటే ఇప్పుడు ఈయన పెసరట్లు తినటానికంటూ పిలవటం 3 రోజులు బట్టి సోమశేఖరం ధర్మమా అని స్కూలు వరండాల్లో టీచర్ల నడుమ నానుతున్న వదంతులకు పర్యవసానం కాదు కదా. అతడు రోజు సాయంత్రం స్నానం చేసి కోదండరామస్వామి మందిరానికి వెళ్ళటం, స్వామిని దర్శించుకుని పూజారి గారితో ఓ అరగంట పిచ్చాపాటి మాట్లాడటం, అలాగే వస్తూ పోతూ ఒక చూపు తన తాతగారి ఇంటి మీద వేయటం అలవాటుగా చేసుకున్నాడు. 8 గంటలు అవుతూ ఉండగా పూర్ణచంద్రరావు గారింటికి వెళ్ళాడు చక్రవర్తి. అతన్ని చూస్తూనే, సరస్వతి మాస్టర్ వచ్చారు, మంచినీళ్ళు ఇచ్చి ఇక నువ్వు నీ కార్యక్రమాన్ని మొదలు పెట్టొచ్చు అంటూ పెద్దగా చెప్పారు. చక్రవర్తి వెళ్ళి పక్కగా ఉన్న కుర్చీని ఆయనకు దగ్గరగా లాక్కుని కూర్చున్నాడు. బహుశా ఇంటి విషయంలో ఆయనకు మరేదైనా ఆలోచన వచ్చిందేమో అనే మరో ఆలోచనతో. రాత్రి భ్రమర తల్లి ఫోన్ చేసింది. మరే ఉపోద్ఘాతం లేకుండా సూటిగా విషయంలోకి దిగాడాయన. విచిత్రంగా చూశాడు చక్రవర్తి. అప్పుడే ఆయన భార్య మంచినీళ్ళతో వచ్చింది. సోమశేఖరం చేసిన వెధవ పని ఆమె దాకా వెళ్ళిందా? కించిత్తు కలవరపడ్డాడు. కూతురు పెళ్లి విషయంలో ఆమె ఆదుర్దా పడుతున్నది అన్నాడు పూర్ణచంద్రరావు. ఆయన మాటలకు తన అనుమానం నిజమవుతుందేమోనన్న భయం వేసింది. త్రాష్టుడు, సమాజానికి చీడపురుగు, వాడి నైజమే వాడికి తృప్తి కలిగిస్తూ ఉండొచ్చు. వెంటనే మిమ్మల్ని సంబంధాలు చూడమంటున్నదన్నమాట అన్నాడు తేలిగ్గా నవ్వుతూ. మొన్న ఏలూరు వెళ్ళినప్పుడు తన పెళ్లి విషయం తల్లి తీసుకొస్తే భ్రమర చెప్పిందిట, చక్రవర్తి గారికి అభ్యంతరం లేకపోతే వెంటనే పెళ్లి చేసేసుకుంటాను అంటూ. ఆమె పెళ్లి చేసుకోవటానికి నా అభ్యంతరం దేనికి అన్నాడు నుదురు ముడివేసి చక్రవర్తి. ఆయన నవ్వేశాడు. నేను చూశాను కదా, పంతుళ్ళు ఏది సూటిగా మాట్లాడరు. నీకు అభ్యంతరం అంటే ఆమె పెళ్లికి నీ అభ్యంతరం అని కాదు, ఆ అమ్మాయిని భార్యగా చేసుకోవటానికి నీకేమైనా అభ్యంతరమా అని పూర్ణచంద్రరావు గారి భార్య నవ్వుతూ అంది. అప్పటికే ఆమె ఒక వరుస చెరి 2 పెసరట్లు పెట్టి ప్లేట్ ఇచ్చింది. మాస్టారు మీరు పెసరట్లు అద్భుతంగా చేస్తారని చెప్తే ఏదో గొప్పలు చెప్పారులే అనుకున్నానండి. ఉల్లిపాయ పెసరట్లంటే మీరు చేసినవే తినాలి పిన్నిగారు అన్నాడు మాట మారుస్తూ చక్రవర్తి. అవును, వారికి నేను ఎలా తెలుసుటా అడిగాడు. వాళ్ళ అమ్మాయి మీ గుణగణాలన్నీ చెప్పుంటుంది. ఆయన ఓకే అంటే నేను ఓకే అని ఆవిడగారు అనుంటుంది.
ఆ అమ్మాయి తత్వం నీకు తెలిసిందే కదా, ముక్కుసూటి మనిషి. ఆలోచిస్తున్నట్టుగా మౌనం వహించాడు కొద్దిసేపు చక్రవర్తి. అది మా ఆవిడ చేసిన పెసరట్లు బాగున్నాయని చెప్పినంత తేలిక కాదు, అన్ని విధాలా ఆలోచించి చేయాల్సిన పని. ముందు నీకు ఇష్టమైతే మీ వాళ్ళతో మాట్లాడు, వాళ్ళు ఓకే అంటే మొదటి అంకానికి తెర తింపినట్లే. ఆమె 2-3 రోజుల తర్వాత మళ్ళా ఫోన్ చేస్తానన్నదిలే. పిన్నిగారు సిగ్గు లేకుండా అడుగుతున్నాడని అనుకోకుండా మరొక 2 తెచ్చి పెట్టండి, అల్లం పచ్చడి కూడా ఇంకాస్త వెయ్యండి అన్నాడు పెద్దగా నవ్వుతూ చక్రవర్తి. ఆ 2 తింటే ఇంకా ఈ రాత్రికి భోజనం చేయాల్సిన పని ఉండదు. అరిగి మళ్ళా ఆకలి అవ్వటానికి కనీసం 12 గంటలు పడుతుంది. ఈలోగా మీ ప్రశ్నను జీర్ణించుకొని ఓ నిర్ణయానికి వస్తాను అన్నాడు. పూర్ణచంద్రరావు అతడి సమాధానానికి తృప్తిగా పకపక నవ్వాడు. భేష్, సరస్వతి 2 కాదు 3 పట్టుకురా, వాటిని హారాయించుకోవడానికి ఇంకా కొంత సమయం ఇద్దాం అన్నాడు. మర్నాడు ఉదయం స్కూల్లో కాలు పెడుతూ ఉండగానే కనపడింది భ్రమర. ఆమె మొహం తనను చూస్తూనే కాస్తంత ఎర్రబడటం గమనించాడు చక్రవర్తి. పెదవులు చిరునవ్వుతో మెరిశాయి. సోమశేఖరం లాంటి వెధవులకు మరొక ఛాన్స్ ఇద్దామనుకుంటున్నాను అన్నాడు ఆమెనే కన్నార్పకుండా చూస్తూ. దగ్గరకల్లా వచ్చి చక్రవర్తి. ఆమెకు అతడి మాట అర్థం కాలేదు. ఏ విషయంలో? ఏ విషయంలోనో దేనికి, మన విషయంలోనే. ఈరోజు మీ ఇంట విందు భోజనం చేయాలనిపిస్తోంది. రాత్రి పూర్ణచంద్రరావు గారింట్లో రుచికరమైన పెసరట్లు తిన్నప్పటి నుంచి అన్నాడు. ఎంత సడన్గా చెప్తే ఎట్లా, ఇంట్లో కూరలున్నట్టు లేవు అని నీరసంగా అన్న ఆ మాటల్లో కొంటితనం ఉంది. పీడ పోయింది. 2 నిమిషాలు కూర్చుని కబుర్లు చెప్పి వెళ్ళిపోతానులేండి. ఓ కప్పు టీ మీకు తాగే అలవాటు లేకపోయినా నాకు ఇవ్వండి చాలు అన్నాడు. స్వాగతం అంది కళ్ళు పెద్దవి చేసుకుని. మాటల్లోనే సోమశేఖరం వచ్చాడు అటు పక్కకి. రండి మాస్టారు, భ్రమర గారు వాళ్ళ ఇంటికి సాయంత్రం టీకి రమ్మనమంటున్నది, మీరు కూడా వస్తారేమిటి అన్నాడు కళ్ళు చికిలించి అతన్ని చూస్తూ. నాకు పెళ్ళాం పిల్లలున్నారండి బాబు అన్నాడు అతన్ని ఎగతాళి చేస్తున్నట్టుగా. ఆమె ఇంట కాలు పెడితేనే తన సంసారం కూలిపోతుందని భయపడుతున్నట్టుగా మొహం పెట్టి. చక్రవర్తి వెంటనే 2 చేతులు జోడించి, భార్యకు భయపడే మగాళ్ళంటే నాకెంతో గౌరవం, అలా ఉంటేనే సంసారాలు 3 పువ్వులు 6 కాయల్లో వెలిగిపోయేది వాత పెడుతున్నట్టుగా అన్నాడు. సోమశేఖరం ముఖం ముడుచుకొని చకచక వెళ్ళిపోతూ ఉంటే భ్రమర పకపక నవ్వింది. అవును, నాకు తెలియక అడుగుతాను, మీరు చాలా సూటి మనిషి కదా, ఎందుకు డొంక తిరుగుడు పనులు చేస్తారు అప్పుడప్పుడు అడిగాడు చక్రవర్తి. సరిగ్గా అదే సమయంలో గంట మోగటం, పూర్ణచంద్రరావు గారు తన గదిలో నుంచి ప్రార్థనా కార్యక్రమం కోసం బయటికి రావటం ఒకేసారి జరిగాయి. వెంటనే ఇద్దరూ అక్కడి నుంచి కదిలారు. సాయంత్రం 5 గంటలప్పుడు హెడ్ మాస్టర్ గారు రూమ్లోకి వెళ్తూ పక్కగా వస్తున్న చక్రవర్తితో, 8 రండి అంది చిన్నగా. చక్రవర్తి మామూలుగా కోదండ రామస్వామి గుడికి వెళ్ళి పూజారి గారితో కబుర్లలో పడ్డాడు. ఈసారి గుళ్ళో శ్రీరామనవమి చాలా ఘనంగా జరపాలని ఆంజనేయులు గారు ఉత్సాహపడుతున్నారు అన్నాడాయన. ఎప్పుడేమిటి శ్రీరామనవమి అడిగాడు చక్రవర్తి. ఇంకా చాలా సమయం ఉన్నదిలేండి, చైత్రమాసంలో అవుతుంది. ఎన్నాళ్ళు చేస్తారు? ఆయన అనటం ఈసారి 2 రోజుల ముందే కార్యక్రమం ప్రారంభించి ఆగమశాస్త్ర ప్రకారం శాస్త్రోక్తంగా నవమి నాడు స్వామివారి కళ్యాణంతో పూర్తి చేయాలని. ఆ 3 రోజులు హరికథలు, పాట కచేరీలు, ధార్మిక ఉపన్యాసాలు ఏర్పాటు చేయాలని. ఆఖరి అంశంగా చివరి రోజున ఊరేగింపు ఉంటుంది. బాగుందండి, తప్పకుండా చేద్దాం. మీలాంటి నలుగురు ముందుకొస్తే ఇంకా కావలసిందే ఉంది. ఇదిగో ఈ కులాల వారి రామాలయాలు మరొక 2 ఈ ఊళ్ళో ఏర్పడటంతో 2 ఏళ్ల బట్టి ఊపు తగ్గింది. డబ్బిచ్చే దాతలు చీరిపోయారు. ఈ సంవత్సరం అయితే ఆంజనేయులు గారు ముందుకు దూకుతున్నారు. వారికి తోట మీద బాగా లాభం వచ్చిందిట. ఘనంగా చేయటమే కాకుండా చివరి రోజున అన్నదానం కూడా చేయాలంటున్నారు. దాని ఖర్చంతా ఆయనే భరిస్తారట. ఆ కార్యక్రమానికి మీ అమ్మగారిని నాన్నగారిని కూడా రమ్మనమనండి అన్నాడు పూజారి. మా తాతగారి ఇల్లు ఇలా అవటం వాళ్ళు చూస్తే భరించలేరు. దాని మీద వారి ఆత్మీయతకు విఘ్నం కలిగించడం నాకు ఇష్టం లేదు. అతడి కంఠంలోని వేదనను గుర్తించాడు పూజారి. చూద్దాం, ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు కదా అన్నాడు గుంభనగా. చక్రవర్తి భ్రమరి ఇంటికి వెళ్ళేటప్పటికి సరిగ్గా 8 అయింది. అప్పటికే ఈయన ఇంకా రావటం లేదేమిటా అన్నట్టుగా ఎదురు చూస్తూ వాకిట్లోనే నిల్చుని ఉంది. తనని చూస్తూనే వీధి దీపం వెలుగులో ఆమె ముఖం సంతోషంతో విశాలమవటం గమనించి ఎంతో తృప్తి చెందాడు. అతడు లోపల కాలు పెట్టగానే గేటు వేసొచ్చి ముందు గదిలో తలుపు పక్కగా కుర్చీ వేసింది. ఇప్పుడు చెప్పండి, పొద్దున స్కూల్లో ఏమిటన్నారు? ముక్కుసూటి మనిషి అయి ఉండి ఈ డొంక తిరుగుడు వ్యవహారం ఎందుకు చేశానా?
ఆ ప్రశ్న ఎప్పుడు వేద్దామా అని ఆతృత పడుతున్న ఆమె ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. అతడు ఆ మాటను ఏ విషయంలో అన్నాడో తెలిసినా అడగకుండా ఉండలేకపోయింది. చక్రవర్తి పక్కపక్క నవ్వాడు. నిజం కాదా అన్నాడు. మీరెందుకు అన్నారో చెప్పండి ముందు అంది. మన మధ్యకు పూర్ణచంద్రరావు గారిని ఎందుకు లాగారా అని సూటిగా నా నుండే తెలుసుకోవచ్చు కదా. భ్రమర ముఖం ఎర్రబడింది. అంటే నేను మీ ముందు నిలబడి అయ్యా మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని దేవరిస్తూ అడగాల? నవ్వు ఆపుకుంటూ ముఖం పక్కకు తిప్పుకుంది. చక్రవర్తి ఆమె మాటకు తడబడ్డాడు. అని కాదు, చూచాయిగానైనా మీ మనసులోని మాటను నా ముందు వెల్లడించినట్లయితే నా అభిప్రాయం మీకే సూటిగా చెప్పుండేవాణ్ణి. అలాంటి విషయాల్లో ఆడపిల్లలు చొరవ తీసుకోవడం సంస్కారం కాదు, గౌరవంగా ఉంటుందని ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. మీ అభిప్రాయం ఏమిటో మీరు వారింటి నుంచి వెళ్ళిన కొద్ది నిమిషాల్లోనే చరవాణి ద్వారా నాకు తెలిసిపోయింది అంది స్త్రీ సహజమైన సిగ్గుతో తల వంచుకొని. చక్రవర్తి చట్టుకున్న పక్కన కుర్చీలోనే కూర్చున్న ఆమె చేతి మీద తన చేతిని ఆత్మీయంగా వేశాడు. సరస్వతి గారు చేసిన పెసరట్లను ఎంత ఇష్టంగా తిన్నానో పూర్ణచంద్రరావు గారి మాటలను అంత ఆనందంగా స్వీకరించాను. కళ్ళు మూసుకు తెరుస్తూ చిరునవ్వుతో చెప్పాడు. మీ అమ్మగారి అంగీకారం ఇప్పటికే మీరు తీసేసుకున్నారు కనుక మా ఇంట నా వంతు కృషి నేను చేయాల్సి ఉంటుంది అన్నాడు. ఆమె తృప్తిగా ఓసారి అతడి వంక చూసి ఒక్క నిమిషం అంటూ లేచి వంటింట్లోకి వెళ్ళి ఒక ప్లేట్లో స్వీటు హాటు పెట్టుకొచ్చింది. ఈసారి చక్రవర్తి ఆమెను చూస్తూ నవ్వాపుకోలేకపోయాడు. ఒకే ప్లేట్ తెచ్చారంటే ఇద్దరం కలిసి తినాలని మీరు కోరుకుంటున్నారన్నమాట. మరొక శుభవార్త, ఇక్కడికి వచ్చే ముందు గుడికి వెళ్తే పూజారి గారు చెప్పారు, ఈసారి శ్రీరామనవమి ఉత్సవాలను గుళ్ళో 3 రోజులు ఘనంగా జరపాలని అనుకుంటున్నారని. ఆ క్షణాన్ని నాకు అనిపించింది, ఆ కళ్యాణం ఖర్చంతా నేను భరిస్తే ఎలా ఉంటుందా అని. మనం భరిస్తే ఆనందంగా ఉంటుందని అంటే నేను ఇంకా సంతోషించి ఉండేదాన్ని అంది భ్రమర. ఓకే, నాకు అంతకు మించిన ఆనందం మరొకటేముంది? నాకు ఇంకో ఆలోచన కూడా వచ్చింది, కానీ అది జరుగుతుందనే నమ్మకం లేదు. స్వామివారి కళ్యాణానికి మనమే ఎందుకు పీటల మీద కూర్చోకూడదా అని. కానీ దానికి ఒక సమస్య ఉంది. అలా అంటూ జరగాలంటే ముందు మా తాతగారి ఇల్లు నా పరం అవ్వాలి అన్నాడు. అదేమిటి, అది మీకెలా వస్తుంది? ఆ నిజాన్ని తెలుసుకోబోతున్న 3వ వ్యక్తి ఈ ఊళ్ళో మీరే అన్నాడు. ఏమిటది? ఆ ఇంటిని నేను కొనాలనుకుంటున్నాను, కానీ ఎంతవరకు విజయం సాధిస్తానో తెలియకుండా ఉంది. దానికి చాలా అడ్డంకులు ఉన్నాయి. అది నా చేతిలోకి వచ్చిన తర్వాతనే మా వాళ్ళని ఈ ఊరికి తీసుకురాగలిగేది. అవును, ఈ స్వీటు హాట్తోనే నన్ను ఇంటికి పంపించేయాలనా? భోజనం ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? కవ్విస్తున్నట్టుగా అడిగాడు. ఇంకొక గంట ఆగితే విందు భోజనమే మీకు నవ్వుకుంటూ కుర్చీలో నుంచి లేచింది భ్రమర. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.